రీసెంట్ గా అనుకోని విధంగా మాధురి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి అడిగిన తర్వాత నేనే కావాలని వచ్చాను అంటే అంటే బిగ్ బాస్ ప్రమేయం ఏం లేదా? అనుకున్నప్పుడు రావచ్చు, అనుకున్నప్పుడు పోవచ్చా బిగ్ బాస్ అవును, అంటే? శివాజీ గారితో అన్నది ఇంటర్వ్యూలో ఆమె. అంటే ఓడిపోయినప్పుడు ఇలాంటివి కామనే అండి. జనాలు ఓటింగ్ తక్కువ వచ్చింది, ఆమె వెళ్ళిపోయారు. ఆమె 2 days లో మా రాజా బర్త్డే అని చెప్పారు. రీజన్ కూడా బయటకు వచ్చి మంచి పని చేశాను. రాజా బర్త్డే బర్త్డే కదా మా ఆయన బర్త్డే. అని రాజా అంటారు అనుకుంటా. సరే, బర్త్డేస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వీక్. విన్నింగ్ అనేది ఒకసారి ఉంటుంది, అది బిగ్ బాస్ లో ఒకసారి ఛాన్స్ వస్తుంది. అది ప్రూవ్ చేసుకోలేకపోయారు. మేబీ ఆడియన్స్ ఓటు వేయలేదు కాబట్టి, ఆమె తక్కువ ఓటర్స్ వచ్చాయి కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యారు. కానీ ఓడిపోయినప్పుడు సమాధానం కూడా ఇలాంటివి రాకుండా కొంచెం మంచిగా చెప్తే బాగుంటుంది. ఎందుకు మరి నేను అనుకున్నా కాబట్టి నేను వచ్చిన ఎవరి ప్రమేయం లేదు అని ఎందుకు అంటున్నారు? ప్రమేయం ఉంది, ఆడిషన్ ప్రమేయం ఉంది కాబట్టి బయటకు వచ్చింది. ఆమె అనుకుంటే రాలా, ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఓడిపోయింది. తనుజ అండ్ మాధురి గారు మంచి ఫ్రెండ్స్, అమ్మ కూతురు లెక్క. ఉమ్. కానీ ఎందుకు లాస్ట్ కి పవర్ ఎందుకు వాడలేదు ఆమెను ఉంచడం కోసం? ఒకటి అమ్మ, అది గేమ్ పరంగా చూసుకుంది. ఏదన్నా ఆడియన్స్ ఓటు ద్వారానే ఉండాలి, లేదా మన గేమ్, మన హార్డ్ వర్క్, మన బిహేవియర్ పరంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని అనుకొని ఉంటుంది. రెండోది వచ్చేసి రాము గారు రిక్వెస్ట్ చేశారు, యూజ్ చేయకండి, సేవ్ చేయకండి అని. ఈ 2 కారణాలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళ ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ సేవ్ చేసుకుంటూ పోతే ఇంకా రిటర్న్ వస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు, వెళ్ళిపోయేలా వెళ్ళిపోతారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సంజన గారిని అంతే తీసుకొచ్చారు, భరణి గారిని అంతే తీసుకొచ్చారు, శ్రీజ గారు కూడా 2 days వెళ్ళిపోయారు. అట్లా రావడం కరెక్ట్ కాదు. ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వచ్చేదే 5 members. మేము టాప్ 5 అనేది చూస్తాం, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రాము రాథోడ్ ఎందుకు ఆపాడు? రాము రాథోడ్ అదే నాకు అర్థం కాలే. ఇంకా ఆయన కేకలేస్తుండు, ఆనందపడుతుండు. మరి ఆయనకేం ప్రాబ్లం నాకు అర్థం కాలే. మాధురితో ఏమైనా ప్రాబ్లం ఉందా? పెద్ద గొడవలు కూడా ఏం కాల రాము గారికి ఆయనకి. మరి ఎందుకని ఆయన అలా చేశాడో అర్థం కాలే నాకు కూడా. మరి 24 hours లైవ్ చూస్తే కానీ అర్థం కాదు అక్కడ ఏం జరిగిందో. వాళ్ళిద్దరికి పెద్ద నామినేషన్ కానీ టాస్క్లలో కానీ పెద్ద గొడవలు కాల. మరి రాము గారికి అంత ఎందుకని ఎగ్జైట్మెంట్, ఎందుకంత ఆనందపడ్డారో అర్థం కాలే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.